హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఆకాకరకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ప్యాన్లోకి మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీన్ని బాగా పక్కన పెట్టుకోవాలన్నమాట. అదే ప్యాన్లోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఈ ఆకాకరకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మేము ఆకాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఉంచుకొని ఇలా గుత్తుల కింద కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం నీళ్ళలోకి ఉడికించి పెట్టుకుంటున్నామండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకాకరకాయలతోటి రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చండి. నేను వెల్లుల్లి కారం చేశాను కదా, ఇప్పుడు నెక్స్ట్ టైము ఆకాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న మినపప్పు, ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మరొకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఆకాకరకాయ ముక్కల్ని ఇలాగ చూడండి ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుందన్నమాట. ఇది బాగా ఉడికాక ఇప్పుడు ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి సపరేట్ చేసుకోవాలన్నమాట ఆ కాకరకాయ ముక్కల్ని. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సీజన్లో దొరికే ఆకాకరకాయలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆకాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఈ కూర టేస్ట్, దీన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇది బాగా ఫ్రై అయ్యాక కొంచెం చల్లారాక ఈ గుత్తుల్లోకి వెల్లుల్లి కారం స్టఫ్ చేసుకొని పెట్టుకోవడమే. ఎంతో రుచిగా ఉండే ఆకాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.